foremost politicians, Andhra Pradesh Minister of Civil Supplies అయిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. నాట్ సంబరాలని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకోవడం కోసం కెన్ వి రిక్వెస్ట్ with a big round of applause I would like to call upon stage నాదెండ్ల మనోహర్ గారు. Sir. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం ట్యాంపాలో మనందరం ఈ నాట్ సంబరాల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించడం ఖచ్చితంగా ఒక బాధ్యతగా నేను భావించాను. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూటమిని బలపరచడంలో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక మార్పు రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పందాల ముందుకు వెళ్ళాలని ఒక పెద్ద మనసుతోటి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆ పరిస్థితుల నుంచి ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం ఆంధ్రులం తెలుగు వాళ్ళం అనే భావన కలిగే విధంగా ట్యాంపాలో కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుపుతున్నారంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. నేను మొట్టమొదటిసారి టెన్నిస్ ప్లేయర్గా ఉన్నప్పుడు 1980లో నేను ట్యాంపాకి వచ్చాను. సో ఆ రోజుల్లో ఉన్న ట్యాంపాకి ఇప్పుడున్న ట్యాంపాకి చాలా తేడా ఉన్నా కూడా భారతీయులు కానీ తెలుగు వాళ్ళు కానీ ఎక్కడ ఉండేవాళ్ళు కాదు ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో. అది కాస్త మనం అందరం కష్టపడి మీరు ఎంతో అభివృద్ధి చెందారు. మీకున్న అనుభవాన్ని మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అక్కడ రావాల్సిన కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాల్సిన బాధ్యత, సందర్భం, సమయం ఖచ్చితంగా వచ్చింది. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పడుతున్న తపనతోటి రాష్ట్ర అభివృద్ధి కోసం మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 అనే కార్యక్రమం ప్రారంభించాం. అంటే యూ మస్ట్ హ్యావ్ ఆల్ హర్డ్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దానికి పీపుల్ను కూడా యాడ్ చేసి P4గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సీఎం గారు దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రధానంగా దీని ద్వారా దాదాపు 15 లక్షల కుటుంబాలని ఎవరైతే స్పాన్సర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చదువు విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానివ్వండి, మీకు భాగస్వాములు కలిగించే విధంగా పారదర్శకంగా ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకొస్తున్నాం. నేను ఈ మాట ఎందుకు ఈరోజు ప్రస్తావిస్తున్నానంటే గతంలో చాలామంది అడిగేవాళ్ళు, వీ వాంట్ టు కంట్రిబ్యూట్ సంథింగ్, వీ వాంట్ టు డూ ఇట్ ఇన్ ఎ మీనింగ్ఫుల్, ఇంపాక్ట్ఫుల్ వే అని. ఐ థింక్ దిస్ ప్రోగ్రామ్ విల్ డెఫినెట్లీ బీ ఎ వెరీ మీనింగ్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్ ఫర్ ఎలివేటింగ్ పావర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మీరందరూ కూడా దయచేసి ఆ కార్యక్రమం గురించి తెలుసుకోండి. వీల్ ఆల్సో రీచ్ అవుట్ టు యూ. ఆ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఆంధ్రప్రదేశ్ని ఇంకా మనం అభివృద్ధి పందాలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా మీ పాత్ర ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రమ్ వాట్ డిస్ట్రక్షన్ has happened in the past 5 years and how we are slowly overcoming, we require your support for the next 10 years at least. So మీరందరూ with your knowledge and experience, please come and participate. And before I conclude, I really want to thank my dear friend Madhu Korapati garu for inviting me, along with Srinivas Guttikonda garu, Prashant garu, and the entire team of NATS. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో మంది సెల్ఫ్లెస్గా దీని గురించి కష్టపడి పనిచేస్తేనే ఇంత సక్సెస్ చేయగలుగుతారు. సో యుఎస్లో ట్యాంపాలో ప్రత్యేకంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.